హాయ్ ఆల్. సో మేమైతే ట్రైన్ ఎక్కేసి ఫెరింగ్టన్ స్టేషన్‌కి అయితే వచ్చేసామనమాట. సో ఇదేంటంటే సిటీ మిడిల్‌లో ఉంటది. ఇక్కడ నుంచి మా హోటల్ కూడా చాలా దగ్గరగా ఉంటదని చెప్పేసి ఇక్కడైతే దిగామనమాట. సో ఇక్కడేంటంటే దిగిన తర్వాత అక్కడ నాకు నిజంగా సమ్మర్ ఫీలింగే వచ్చింది. ఎందుకంటే డబ్లిన్‌లో మేముండే ప్లేస్‌లోనైతే అసల చలి వింటర్ లాగే ఉంటది ఎప్పుడు కూడాను. సో లండన్‌లో మాత్రం ఎండ మాత్రం చాలా బాగుంది. మేమున్న 3 డేస్ కూడా మస్తు ఎంజాయ్ చేసాం మేమైతే. సో అప్పటికే 12:30 అయిపోయింది. ఇంకా ఫుడ్ కూడా కొంచెం తినామని చెప్పేసి మా వారైతే వెతుకుతున్నారనమాట. ఏదైనా రెస్టారెంట్ ఉంటుందేమో అని చెప్పేసి. సో మాకు దొరికింది ఏంటంటే పాకిస్తాన్ రెస్టారెంట్ ఉందనమాట. సో రెస్టారెంట్ చిన్నగా ఉన్నా సరే యాంబియన్స్ అయితే కొంచెం నీట్గా ఇండియన్ రెస్టారెంట్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో పాకిస్తాన్ రెస్టారెంట్ కాబట్టి కొంచెం బిర్యానీ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఏమో అనుకున్నాము. ముస్లిమ్స్ బిర్యానీ బాగుంటుంది కదా అని చెప్పేసి. సో ఇంకా ఫుడ్ తినేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకొని ఇంకా ఫుడ్ అయితే మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ బిర్యానీ ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఫ్రెంచ్ ఫ్రైస్ వచ్చేసి మా బేబీ కోసము కొంచెం ఫుడ్ ఏమైనా స్పైసీగా ఉంటే తను తిందేమో అని చెప్పేసి మేమైతే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. అసలు జీరో ఎక్స్పెక్టేషన్స్ అనమాట బిర్యానీ మీద. ఎందుకంటే ఫస్ట్ టైం కదా అసలు డబ్లిన్లో తిని మాకు అయితే విరక్తి వచ్చేసింది. ఇక్కడైనా సరే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాము. సో తింటే మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇంకో బాక్స్ కూడా ఆర్డర్ పెట్టుకొని ఫుల్ లాగించేసాము. ఆఫ్టర్ దట్ హోటల్కి వచ్చేసి చెక్ ఇన్ అయిపోయాము. ఎందుకంటే లగేజ్ ఉంది కదా దాంతో తిరగలేమని చెప్పేసి చెక్ ఇన్ అయ్యామన్నమాట. లగేజ్ చక్కగా రూమ్లో పడేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము విజిట్ చేద్దామని చెప్పేసి. ఈ టవర్స్ చూస్తే అబ్బా ఎంత పొడుగ్గా ఉన్నాయి. నన్ను మాత్రం నిజంగా తలెత్తుకునేలా చేసి ఇవన్నీ కూడా మా హోటల్ దగ్గరలో ఈ ప్లేస్ అంతా కూడా మూవీస్ కూడా పక్కనే ఉంది. ఇది మా హోటల్ బ్యాక్ సైడ్ మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉందన్నమాట. మేముండే హోటల్ దగ్గరలో ఉన్న నేమ్ ఏంటంటే మూర్గేట్. సో మెట్రో పక్కనే ఉన్నా సరే మేము వెళ్ళేది ఇప్పుడు కోహినూర్ ప్యాలెస్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే కొంచెం వాక్ చేసుకుంటూ వెళ్తే సిటీ కొంచెం చూడొచ్చు కదా అనే థాట్తో అయితే వెళ్ళామన్నమాట. సిటీలో కన్నా మొత్తం జనాలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఏంటి స్పెషల్ ఏంటంటే ఇక్కడే మనం కోహినూర్ డైమండ్ ప్యాలెస్ చూడొచ్చు, వైట్ టవర్ చూడొచ్చు, నెక్స్ట్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ చూడొచ్చు. ఇవన్నీ కూడా ఆస్పాస్ పక్కపక్కనే ఉంటాయన్నమాట. సో లోపలికి వచ్చిన తర్వాత హిస్టారికల్ రాయల్ ప్యాలెస్ అని చెప్పేసి ఒక స్టోర్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇవన్నీ మనకి తెలియాలంటే ఒక బుక్ కానీ ఆడియో కానీ ఏదో ఒకటి మనం క్యాచ్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి స్టోర్ లోపలికి వచ్చేసి మేమైతే ఒక బుక్ పర్చేస్ చేసామన్నమాట. అసలు వెళ్తున్నప్పుడు అసలు ఏంటి చదువుతున్నామని చెప్పేసి కూడా తెలియాలి కదా. సో వాటితో పాటు ఇక్కడ గార్డ్స్ చూసారా, ఇక్కడ ఏ ప్యాలెస్కి వెళ్ళినా సరే ఆల్మోస్ట్ ఇలాంటి గార్డ్సే ఉంటారు. వీళ్ళని ఎక్కడో నేను టీవీలోనే చూశాను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడడం వీళ్ళని. సో ఇదేంటంటే మొత్తం ఈ లోపల ఉన్న ప్లేసెస్ అన్నీ లిస్ట్ అనమాట. వీటిలో మనం ఆ మ్యాప్ చూసుకుంటే జాగ్రత్తగా వెళ్ళిపోవటమే. మనకి ఇంకా అర్థం కాకపోతే ఆడియో ట్యాబ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. £5 ఛార్జ్ చేస్తే మనకు ఆడియో ట్యాబ్ ఇస్తారు. రిటర్న్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చేయాలి వచ్చేటప్పుడు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ట్రేడర్స్ గేట్ అనమాట. ఇదేంటంటే అప్పట్లోని దేశద్రోహులు అలా ఉంటారు కదా, వాళ్ళని పనిష్ చేసేవారంట ఆ గేట్ దగ్గరే. చాలా దారుణంగా ఉండేవేమో అప్పట్లో మాత్రం. ఇంక ఇలా లోపలికి వెళ్తే వైట్ టవర్ ఉంటుంది అనమాట. వైట్ టవర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే లండన్లోని ఇది టాలెస్ట్ టవర్ అంట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. లోపలికి ఎంట్రీ ఏంటంటే మేము అసలు మిస్ అయ్యామన్నమాట. బికాస్ ఆఫ్ టైం కూడా సెట్ అవ్వలేదు. ఇక్కడ నుంచి లండన్ బ్రిడ్జ్ వ్యూ కూడా ఉంటుంది. బట్ దారి అయితే ఇది కాదు, దానికి వాకింగ్ వేరే ప్లేస్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మేమైతే కోహినూర్ డైమండ్ ప్యాలెస్ చూడడానికి వచ్చాము. కోహినూర్ డైమండ్ ప్యాలెస్కి ఒక స్టోరీ కూడా ఉంది. ఈ డైమండ్ ఏంటంటే మన ఇండియా నుంచి అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ చేసేటప్పుడు మన ఇండియా నుంచి ఆ డైమండ్ అయితే వాళ్ళు తీసుకెళ్ళిపోయారంట. దీని లోపలే ఉంటుంది ఆ డైమండ్. నాట్ ఓన్లీ ఆర్ ఇండియా, ఇంకొన్ని కంట్రీస్ నుంచి కూడా కొన్ని డైమండ్స్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఇక్కడే పెట్టేశారు. సో లైన్ అయితే దాన్ని చూడడానికి చాలా పెద్దగా ఉంది. దాని పక్కనే కొంచెం మ్యూజియం కూడా ఉంది. ఈ లోపల లైన్ క్లియర్ అవుతుంది కదా అన్న థాట్తో అయితే మేమైతే మ్యూజియం లోపలికి వెళ్ళాము. ఇదేంటంటే మింట్ కాయిన్స్ రెడీ చేసే ప్లేస్ అనమాట. ఇదైతే ఆర్టిఫిషియల్గా ఉంది. అప్పట్లో మింట్ కాయిన్స్ చాలా కష్టంగా రెడీ చేసేవారంట. ఇది కొంచెం ఆర్టిఫిషియల్గా మనకి కొంచెం క్రేజీగా ఉంటుందని చెప్పేసి మిషన్ అయితే పెట్టారనమాట. మేము కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అది హాఫ్ వచ్చింది, హాఫ్ ఎగిరిపోయింది అనమాట. అంత గట్టిగా తిప్పాలి, నేనైతే ఫోర్స్ యూస్ చేయలేదు. ఆఫ్టర్ దట్ మ్యూజియం కదా, కొన్ని సోల్జర్స్ వాళ్ళు యూజ్ చేసే గన్స్, ఈ గన్ చూడగానే నాకైతే కేజీఎఫ్ గన్ గుర్తొచ్చిందనమాట. సో అవి కాదు, ఇవి మిషన్ గన్స్ అంట. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ బ్యాగ్ కేస్ చూసారు ఎంత వెయిట్ ఉందో, అసలు లిఫ్ట్ చేయడానికి అక్కడ పెట్టారనమాట. అప్పట్లో వాళ్ళు ఆ బ్యాగ్ ట్రావెల్ చేసుకుని వాళ్ళు అయితే వెళ్ళేవారంట. అప్రాక్సిమేట్లీ అదైతే మాత్రం 80 kgs ఉంటుందంట ఆల్మోస్ట్. సో ఇట్స్ టూ మచ్ వెయిట్ అనమాట. ఇంకా మ్యూజియంలో బ్యాచెస్ అనేది కామన్ కదా, ఇంకా బయటకు వచ్చి అట్లీస్ట్ కొంచెం లైన్ క్లియర్ అయిందేమో చూద్దామంటే దానికన్నా డబుల్ అయిపోయింది. ఇంక ఇలా కాదు అని చెప్పేసి లైన్లో మేము కూడా జాయిన్ అయిపోయాము.
లైన్ పెద్దగా ఉన్నా సరే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటంటే ఆ లైన్ అయితే చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోయింది. అసలు లైన్ కట్టినట్టే లేదు మాకైతే మాత్రం. సో ప్లేస్కి అయితే వచ్చేసాము. లోపలికి ఫోన్స్ కానీ ఏమీ కూడా అలో చేయరు, జస్ట్ అలా చూసి వచ్చేయటమే. వాళ్ళు లోపల డైమండ్స్, నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు యూస్ చేసే ప్లేట్స్ అన్నీ కూడా గోల్డ్ చాలా బాగా డిజైన్ చేసి చాలా నీట్గా పెట్టారనమాట. ఏం కాలమ్మా కొంటున్నారమ్మా నీకే చెప్పేసి అంది. సో తన కోసం ఒక ఐస్ క్రీమ్ అయితే పర్చేస్ చేసాము. సమ్మర్ కదా, కొంచెం చాలా వేడిగా ఉంది అక్కడైతే లండన్లో మాత్రం నిజంగా అసలు. సో మేము తిరిగితే తను అలసిపోయింది. లాస్ట్లో రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మేము చూసింది ఏంటంటే టార్చర్ టవరు. ఇది కొంచెం టార్చర్ టవర్ నేమే కొంచెం విచిత్రంగా ఉంది కదా, నిజంగా లోపల కూడా అలానే ఉన్నాయి. డయాగ్రామ్స్, పిక్చర్స్ ఇవన్నీ కూడా అలానే ఉన్నాయి. ఏదైనా సరే అండర్ గ్రౌండ్లో ప్లాన్ చేసుకున్నారు, మరి అదేంటో వాళ్ళ సీక్రెట్స్ ఏమో అవన్నీ కూడా. సో లోపలికి వెళ్ళిన తర్వాత అప్పట్లో వాళ్ళని ఎలాగా పనిష్ చేసేవాళ్ళు కూడా ఇలాగ డయాగ్రామ్స్తో చూసారా, కొంచెం భయంకరంగానే డిజైనింగ్ కూడా అలానే ఉందన్నమాట లోపలైతే మాత్రం. ఇంకా ఆఫ్టర్ దట్ ఏంటంటే రాజుగారి రూము, చైరు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ యొక్క రూమ్ నుంచి వ్యూ అయితే విండో నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది. బికాస్ ఆఫ్ రివర్, నెక్స్ట్ వచ్చేసి లండన్ బ్రిడ్జ్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా కనిపించేటట్టు రూమ్ అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ప్రేయర్ చేసే రూమ్ అనమాట పక్కనే, బెడ్ పక్కనే ఆ రూమ్ అనేది ఉంటుంది అనమాట. ఇదే వాళ్ళ కింగ్ చైర్ అనమాట, రాయల్ ఫీలింగ్ అయినా వస్తుంది. ఇంకా లాస్ట్లో వచ్చేసి టెర్రస్ మీద నుంచి కూడా వ్యూ అయితే మొత్తం అన్ని చుట్టూ కూడా కనిపించేటట్టు ప్లాన్ చేశారు. లండన్ బ్రిడ్జ్, రివర్, పక్కనేమో వైట్ టవర్, నెక్స్ట్ వచ్చేసి కోహినూర్ డైమండ్ ప్యాలెస్ ఇవన్నీ పక్క పక్కన ఉన్నట్టుగా ప్లాన్ చేసుకున్నారనమాట. రిటర్నింగ్ వచ్చేటప్పుడు చెప్పాను కదా, £5 మన ట్యాబ్ అయితే రిటర్న్ చేసేయాలి. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.